జై శ్రీరామ్ అందరికీ. నేను పచ్చి దోసకాయలతో పచ్చడి పెట్టేది చూపిస్తున్నా చూడండి. ఈ పచ్చడి మాత్రం మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదేనండి. ఎందుకంటే ఆ కాలంలో ఇలా పెట్టుకోవడానికి వేరే రకరకాల ఉండేటివి కాదు కదా. టమాటా అలాంటి పచ్చళ్ళు చాలా తక్కువ తెలుసు అప్పట్లో వాళ్ళకైతే. ఈ దోసకాయ పచ్చడి అయితే బాగా చేసేవాళ్ళండి. దోసకాయలు అయితే మామూలుగా ఈ కాలంలో అయితే సజ్జ సేలు, జొన్న సేలు, ఆముదం సేలు అలాంటివి ఉండేటివి అప్పట్లో అయితే. ఇప్పుడు అలాంటి సేలు ఏం లేవులేండి. ఏమైనా పత్తి సేలు అని చెప్పేసి అని అందరు పత్తి సేలు పెడుతున్నారు, డబ్బులు వచ్చే పంట కాబట్టి అది. అయితే అప్పట్లో వాళ్ళు మంచిగా తినడానికి పండించుకునేవాళ్ళు. జొన్నలు, సజ్జలు, ఇట్లా ఆముదాలు అటువంటివి మంచిగా అమ్మటానికి అలా అవైతే డబ్బులు వస్తాయి, ఇవైతే తింటాం అన్నట్టుగా అట్లా పండించుకునే వాళ్ళు. అప్పట్లో పంటలు వేరే. అయితే వాటి మధ్యలో ఇవి సజ్జ సేలు, జొన్న సేల మధ్యలో ఈ దోసకాయలు, పెసర్లు, అలసంతలు, కందిసేను ఇలాంటివన్నీ అందులో వేసి పండించిన పంటలు అన్నట్టు. అంటే మనం దోసకాయలు తీసుకొస్తే పప్పులో వేద్దామనో రకరకాలు చేస్తారు. మా వాళ్ళైతే చాలా వెరైటీస్ చేస్తారు దోసకాయలలో. అలా పప్పులోకి లేకపోతే ఉత్త దోసకాయ ఉందామనో పచ్చడి కోసం అలా కోస్తున్నప్పుడే 4-5 దోసకాయలు వెళ్ళినాయి అనుకోండి, ఇక గబా ముక్కలు కోయటము, అందులో కొంచెం ఉప్పు పసుపు కలిపేసి పక్కకు అది జల్లెట్లో వేసి, అప్పట్లో అయితే వెదురు జల్లెట్లు ఉండేటివి మేము చూసినప్పుడు అయితే, ఆ జల్లెట్లు వేసి పక్కకు ఆరబెట్టేవాళ్ళు. సాయంత్రం వరకు ఆరిన తర్వాత మంచిగా గిన్నెలో ఆయిల్ పోసేసి అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఎల్లిపాయలు బాగా కచ్చపచ్చ దంచేసేవాళ్ళండి. వేస్తే ఇంకా మంచి కమ్మటి వాసన వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు. ఇంకా నూనె చల్లారిన తర్వాత అప్పుడు ఉప్పు, కారము, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి ఇవన్నీ వేసి టేస్ట్ తగినట్టయితే సాల్ట్ వేసుకోవాలండి. కారం అయితే మనం దానికి తగినట్టు వేసుకోవాలి. ఇదేం పుల్లగా ఏమి ఉండదు, కానీ దోసకాయలు చేస్తే మాత్రం చాలా టేస్ట్. పుల్లగా ఉండదు కానీ ఇంకా అదొక రకమైన టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. మా వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. అయితే ఇవి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో, మా ఇంటి దగ్గర రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి మా ఇంట్లో ఆరబెట్టడానికి ప్లేస్ లేదని మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఆరబెట్టుకొని తీసుకొస్తే నేను ఇలా కలిపాను చూడండి. లాస్ట్కి ఇది ఫైనల్గా. ఈ వీడియో నచ్చితే కానీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు కూడా నిలువ ఉంటుంది. బయట అయితే 1 వీక్, 10 డేస్, 15 డేస్ అలా వరకు కూడా బయట బాగానే ఉంటుంది. ఈ దోసకాయ ఒకసారి చేసుకున్నారనుకోండి మీరు మాత్రం వదలరు. ఎందుకంటే ముక్క మాత్రం కరుకు మీద ఉండాలంటే దోసకాయలు మాత్రము గట్టిగా ఉండాలి, కరుకు అనేటట్టు ఉండాలి తప్ప మెత్తబడొద్దు. దోసకాయ మెత్తబడితే అంత టేస్ట్ రాదు. నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.